హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం 1 గ్లాస్ వాటర్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మొత్తం బగారా ఐటమ్స్ వేసుకోవాలి. సాజీరా, లవంగం, యాలకులు, దాల్చిన చెక్క, బగారా ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆలు వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మిల్ మేకర్ వేసుకొని మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఈవెన్గా. ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ మొత్తం వీటిని ఈవెన్గా మిక్స్ చేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 glasses వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అయ్యే వరకు అట్లా క్యాప్ పెట్టి ఉంచేసేయాలి. నెక్స్ట్ బాయిల్ అయిన వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు. అందులో మనం ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అది పక్కన వాటర్ వడపోసి అందులో యాడ్ చేసుకోవాలి రైస్ని. ఇలా మిక్స్ చేసుకొని ఒక క్యాప్ పెట్టి ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత మనకు పైన గీ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఫుడ్ కలర్ కూడా ఆప్షనల్, మనకు కావాలంటే వేసుకోవచ్చు. వేసుకున్న దాన్ని ఒక 2 minutes అట్లా క్యాప్ పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనకు వేడి బగారా రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.